ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 6వ వచనము. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు. He brings out those which are bound with chains. ఈ లోకములోని బంధకములను తెంపువాడు ఆయనే. బంధింపబడిన నిన్ను నన్ను విడిపించుటకు శక్తిమంతుడు సమర్థుడు ఆయనే. నీవు ఎటువంటి బంధకములో ఉన్నా సరే నీకు చాలిన దేవుడు నిన్ను విడిపించువాడు. యోసేపు తన జీవితంలో ఒక ఖైదీగా చెరసాలలో బంధింపబడినప్పుడు అతనిని విడిపించి వర్ధిల్ల చేసిన వాడు ఎవరు? దేవాది దేవుడు మాత్రమే. యోసేపును దేవుడు ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండి నడిపించాడు. ప్రతి సమస్యలో దేవుడు అతనిని విడిపించాడు. చెరసాలలో వేయబడినప్పుడు అక్కడ చెరసాల అధికారికి అతనిపై దయ కలిగినందున ఖైదీలనందరినీ యోసేపుకు అప్పగించాడు. దేవుడు తాను ఎన్నుకొన్న వారిని తాను కోరుకున్న పదవిలో ప్రతిష్ఠించడానికి వారిని ఎన్నో కష్ట నష్టాలకు గురి చేస్తాడు. కానీ అప్పుడు కూడా దేవుడు వారికి తోడుగా నీడగా ఉంటాడని యోసేపు అనుభవాలను చూచినట్లయితే మనకు అర్థమవుతుంది. పరిస్థితులు అనుకూలించిన పాపంలో పడిపోకుండా తన పవిత్రతను కాపాడుకుంటూ దేవునిని హత్తుకొని ఉన్నవారు మాత్రమే దేవుని వాగ్దానాలను పొందుకోగలుగుతారు. ఈ విధానంలో యోసేపు జీవితంను మనం గుర్తు చేసుకొనవచ్చు. పోతిఫరు భార్య విషయంలో పాపమునకు లొంగిపోకుండా చెరసాలకు ఖైదీ అయ్యి అక్కడ ఖైదీలకు ఒక పెద్దగా నమ్మకస్తుడుగా కనుపరుచుకున్నాడు. అదే ఐగుప్తుకు పాలకుడుగా నియమింపబడ్డాడు. ఫరో రాజు యోసేపుతో నీవు నా ఇంటికి అధికారివై ఉండు, నా ప్రజలంతా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారు, సింహాసనం విషయంలో మాత్రమే నీకంటే నేను పైవాడనై ఉంటాను, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించాను అని తన చేతిలోని ఉంగరంను తీసి యోసేపు చేతికి పెట్టి పట్టు వస్త్రములు తొలగించి మెడకు బంగారు గొలుసు వేసి అతని 2వ రథం మీద ఎక్కించి జనులందరినీ వందనం చేయండని ఆజ్ఞ ఇచ్చాడు. దేవాది దేవునికి ఏదైనా సాధ్యమే. ఒక బందీగా ఉన్న యోసేపును విడిపించి ఆ దేశానికే ఒక ఏలికను చేసి తన జీవితంను వర్ధిల్ల చేశాడు. మరి నీవు కూడా ఏ విషయంలోనైనా బందీగా ఉన్నావేమో. నిన్ను విడిపించే సమర్థుడు, నిన్ను వర్ధిల్లింప చేయువాడు దేవుడు నీ బంధకములను విడిపించి నిన్ను వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానములకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్న వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి. అవును ప్రభువా, ఎటువంటి స్థితిలో ఉన్న వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవారు మీరు ఒక్కరే తండ్రి. ప్రార్థన అవసరం కొన్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. మరి తండ్రి స్వరూప గారు ఫ్రెండ్ కుమారుడు యొక్క దినేష్ బాబును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకి మంచి స్వస్థతను దయచేయండి. రాజేంద్ర గారి అప్పుల సమస్య నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. ప్రార్థన అవసరం కొన్ని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.